మళ్ళీ కాంగ్రెస్‌లు తుమ్మిడియాటి దగ్గర నుంచి తీసుకొస్తామని చెప్తున్నారు. మరి ఈ ప్రత్యామ్నాయాన్ని మీరు ఆహ్వానిస్తారా? అసలు అవసరం ఏమున్నది ఇప్పుడు తుమ్మిడియాటి అవసరం లేదు ఇప్పుడు. కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ అయిన తర్వాత గ్రావిటీతో నీళ్ళు వచ్చినప్పుడు ఆ నీళ్ళని తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అడిషనల్గా. అంటే ఇప్పుడు వార్దా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆల్రెడీ ఉంది. వార్దా నది మీద ఆదిలాబాద్ జిల్లాకి ఇదివరకు 56,000 ఎకరాలే సాగు భూమి అందులో ఉండే ప్రాణహిత్య వేళల్లో 16,40,000 ఎకరాల్లో ఆదిలాబాద్కి 56,000 ఎకరాలే ఇచ్చారు. కేసీఆర్ ఏమన్నాడంటే నీళ్ళు వచ్చేది ఇక్కడి నుంచి ఆ జిల్లాకు మనం మొత్తం ఇవ్వకుండా అట్లా తీసుకుపోవడం ఎట్లా కరెక్ట్ అవుతుంది, 2 లక్షల ఎకరాలకు ఇద్దాము. అయితే తుమ్మిడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టాలనుకున్నాడు ఆయన. కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ కడుతున్నప్పుడు కూడా తుమ్మిడిగడ్డని కట్టొద్దని అనుకోలే. ఆ మహారాష్ట్ర వాళ్ళ అభ్యంతరాలు తెలిపిన మేరకు ఆ 148 ఎత్తులో కట్టాలనుకో. ఎందుకు చెప్పారు అభ్యంతరం వాళ్ళు? ముంపు బాగుంటుందని. ఆ ఫడ్నవీస్ అదివరకు ప్రతిపక్షంలో ఉండే. ఆ ముంపు ఎక్కువ ఉన్నప్పుడు ఆయన పబ్లిక్ ఇష్యూగా దాన్ని తీసుకొని ఆయన జైలు కూడా పోయింది దాని మీద. అయితే ఆయనే ముఖ్యమంత్రి. నేను ఇదే ఇష్యూ మీద జైలు పోయినా వాళ్ళందరితో పాటు నేను ఎట్లా సపోర్ట్ చేస్తా? ఇప్పుడు కూడా ఆయనే ఉన్నాడు. వీళ్ళకి అసలే ఇయ్యాడు పర్మిషన్. వీళ్ళు 148 కానీ ఉంటారు మరి. 148 కావాలంటే 44 టీఎంసీలు ఎక్కడికి వచ్చేటి. ఇలా 44 టీఎంసీలు పైనుంచి వార్దా నది నుంచి వార్దా బ్యారేజ్ ద్వారా కూడా తీసుకోవచ్చు. ఆడ డోర్ లేపితే నీళ్ళు ఇట్లా వస్తాయి, పైసా ఖర్చు లేదని చెప్తున్నారు. ఎన్ని వస్తాయి? మనకు అవసరం ఉన్న దానిలో 10% వస్తాయి. ఆ 10% ఎక్కడ పోసుకుంటావు? 1 ఎకరానికి కూడా ఇవ్వలేవు నువ్వు. ఇంకా డ్రింకింగ్ వాటర్ ప్రయారిటీ ఉంటుంది ఏ ప్రాజెక్టులో అయినా. 30 టీఎంసీలు హైదరాబాద్ కావాలి, మధ్యలో ఉన్న గ్రామాలకు 10 టీఎంసీలు కావాలి, 40. పారిశ్రామిక అవసరాలకు 16 టీఎంసీలు కావాలి. ఇలా పెట్టుబడులు వస్తున్నాయని అంటే నువ్వు మంచి నీటి వసతి ఏర్పాటు చేసినందుకే కదా. అక్కడ తుమ్మిడేటి దగ్గర వర్షాకాలంలో నీళ్లు వాస్తవానికి అక్కడ ఎప్పుడు నిరంతరాయంగా నీళ్ళే ఉంటుంది. ఎన్ని వస్తాయి అనేది ఇంపార్టెంట్ కదా. వర్షాకాలంలో 40 టీఎంసీలు వచ్చినా నిరంతరం అంటే 100-200 పోసుకోలేమా? ఎప్పుడు 24 గంటలు చేస్తే మొత్తం ఆడు ఉన్నాయి 102 టీఎంసీలు. ఆడ లభ్యతనే అంత, మొత్తం లభ్యతనే అంత. ఆ 102 టీఎంసీలు వాడుకోవాలంటే రిజర్వాయర్ కట్టుకోవాలి. రిజర్వాయర్ను నువ్వు 5వ వంతు తగ్గించినాక, 4వ వంతు తగ్గించినాక నీకు వచ్చినట్టు వరద వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు ఎట్లా తీసుకుంటావు? ఏడైనా ఎల్లంపల్లికి రావాల్సింది కదా, ఏదైనా సరే. కాదు, ఎల్లంపల్లి నుంచే కదా పోవాలి. తుమ్మిడట్టు ఉన్నదేమో ప్రాణహిత మీద, అవును. ఎల్లంపల్లి ఉన్నది గోదావరి మీద. అవును, మధ్యలో లింకు ఇప్పుడు మేడిగడ్డ, లిఫ్టే 2 లిఫ్ట్లు పెడితే వస్తాయి. ఎన్ని వస్తాయి? 44 టీఎంసీలు వస్తాయి. నిపుణులు చెప్పిందే చెప్తున్నా నేను. వచ్చిన నీళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటాయి. నువ్వు తీసుకోవాలంటే రిజర్వాయర్ చిన్నగా ఉంటుంది, అది రోజుకు 5 సార్లు నిండుతుంది. నువ్వు రోజంతా లిఫ్ట్ చేసినా కూడా అందులో 5వ వంతు కూడా లిఫ్ట్ చేయలేవు. ఎల్లంపల్లి కాదు, తుమ్మిడేడు దగ్గర. ఇప్పుడు నీకాడ రోజుకు సపోజ్ రోజుకు 1 టీఎంసీ 2 టీఎంసీలు వచ్చింది అనుకో, నువ్వు అల్ల నుంచి ఒక 1/10 1/5 లిఫ్ట్ చేసే అవకాశమే ఉంది నీకు. మొత్తం వచ్చినట్టు లిఫ్ట్ చేయడానికి లేదు, వెళ్ళిపోతూ ఉంటుంది వరద. ఇంకా రిజర్వాయర్ చిన్నగా ఉంది కదా, కాబట్టి ఫ్లో ఎక్కువ ఉంటుంది. వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు పోయేదానికెళ్ళి ఎత్తిపోసుకోవాలి. ఎంత నీకు 1/10 కూడా రాదు వరద. ఇంకోటి ఫ్లాష్గా వస్తుంది, అది ఎక్కడి నుంచో వస్తాయి, మధ్యప్రదేశ్ దగ్గర నుంచి వస్తుంది ఆ వరద. ఆ స్పీడ్లో నువ్వు లిఫ్ట్ చేసుకునేది ఎంత? 1.8 టీఎంసీ అక్కడ స్టోరేజ్. కాబట్టి నీకు 44 టీఎంసీల కంటే ఎక్కువ దొరకదని నిపుణులు చెప్పింది. అది 44 టీఎంసీలకు నువ్వు వ్యవసాయానికి వేయలేవు. 56 టీఎంసీలు నీకు డ్రింకింగ్ వాటర్ పారిశ్రామిక అవసరాలే ఉన్నాయి ప్రాణహిత్య వేళ. కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా అవే ఉన్నాయి. మరి 56 టీఎంసీలు వీటికి అవసరం అయితే నువ్వు 44 టీఎంసీలు తీసుకొని మంచినీటి అవసరమే, తాగునీటి అవసరమే తీరదు కదా. వ్యవసాయానికి ఎక్కంచిస్తావు, నిజాం సార్కి ఎక్కంచిస్తావు, కాళేశ్వరం ఆయకట్టుకి ఎక్కంచిస్తావు. ప్రాణహిత ఆయకట్టు 16,40,000 ఎకరాలు, 160 టీఎంసీలు ఉంటే సాగునీటి అవసరాలు తీరుతాయి. 206 టీఎంసీలు ఉంటే తాగునీటి అవసరాలు ప్లస్ పారిశ్రామిక అవసరాలు తీరుతాయి. నీకాడ ఉన్నది 44, ఎడబోసుకుంటావు. అంటే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసింది ఎన్ని సంవత్సరాలు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని నిర్మాణం చేసింది? అది ఇంకో 100 సంవత్సరాలు, ఇంకో 100 ఏళ్లకు. 100 ఏళ్ళ దాకా హైదరాబాద్కి ఇబ్బంది ఉండదు, తెలంగాణకి ఇబ్బంది ఉండదు. అంత విజన్తో చేసిందా? 3వ టీఎంసీ ఎందుకు పెట్టిండ? 3వ టీఎంసీ కమిషన్ కోసమని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి తెలిస్తే కదా, వాళ్ళకు తెలియదు, ప్రజలకు అసలే తెలియదు. గద్దెగిరిందంటే ఎద్దెగిరింది అంటారు. ఏం చేస్తాం మనం? అంటే కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు అంటారా?
తెలియదు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఒక్కరు కూడా లేరు అక్కడ. ఇరిగేషన్ పరిజ్ఞానం ఉన్న ఒక మంత్రి లేడు. ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు కొంత ఆ పరిజ్ఞానం నేర్చుకుంటున్నాడు మంత్రి కాబట్టి. ఒక్కరికి కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో కానీ కాంగ్రెస్ మంత్రులలో కానీ బయట ఉన్న వాళ్ళల్లో కూడా చాలామందికి ఇరిగేషన్ మీద అవగాహన ఉండదు. మళ్ళీ అట్టయితేనే ఈ మాట అంటే వాళ్ళు అవును. కానీ నేను టీఆర్ఎస్లో కూడా చెప్తున్నా, నీకు హరీష్ రావుకి కేసీఆర్కి తప్ప మూడో వ్యక్తికి పరిజ్ఞానం లేదు ఇరిగేషన్ మీద ఇంత డెప్త్గా ఇన్డెప్త్గా. పైపైన తెలుసు వాళ్ళకు. ఆ క్యాబినెట్లో కూడా అందరికీ ఏం అవగాహన అది? ఇద్దరు ముగ్గురు ఎవరి వాళ్ళకు వాళ్ళ శాఖ ఇచ్చినప్పుడు ఆ శాఖకు సంబంధించిన నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది. ఇరిగేషన్ చేసే వాళ్ళకు వచ్చింది, ఫైనాన్స్ మినిస్టర్కి వచ్చింది, ఎందుకంటే డబ్బులు ఇవ్వాలి కాబట్టి. బట్ చాలామందికి లేదు. కేసీఆర్ మాటలతోని జరుగుతున్న పనితీరును బట్టి నేర్చుకున్నారు చాలామంది. కాంగ్రెస్లో నేర్చుకునే తత్వం కూడా లేదు కదా. ఎంతసేపు అవతలని బ్లేమ్ చేయడమే తప్పితే నేర్చుకోవాలనే జ్ఞానం ఎక్కడుంది? లేదు. ఇప్పుడు ఇంతకీ కాంగ్రెస్ చేస్తున్న చర్యలు తెలంగాణ సాగునీటి రంగానికి వరమా శాపమా? అంటే ఎట్లుంటుందంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు అని చెప్పాలి నేను. ఇప్పుడు ఈ 1 year నుంచి ఏం చేసిండ్రు వాళ్ళు మీరు చెప్పండి. మీది మహబూబ్నగర్ జిల్లా నార్ కర్నూలు. పాలమూరు రంగారెడ్డికి ఏం చేసిండు? ఏం లేదు. ఆయన కొడంగల్ మాత్రం డైరెక్ట్గా జూరాల నుంచో లిఫ్ట్ పెట్టుకుంటాడు. అది కూడా ఏమన్నా అయిందా అంటే ఏం కాలేదు. అది కూడా ఏం కాలేదు. పోనీ అది వరకు ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు ఏమైనా డబ్బులు పెట్టిండా? దేనికి నిన్న కొంత అమౌంట్ అంచనాలు పెంచారు నార్లపూర్లో ఒకదానికి, తర్వాత ఏదో మరి అంచనాలు పెంచడం ఎట్లా తప్పు అవుతుంది? కేసీఆర్ పెంచితేనేమో తప్పు, ఈయన పెంచుకుంటేనేమో కరెక్టా? అంటే ఇవన్నీ ఉంటాయి. ప్రభుత్వం అన్నప్పుడు కాలయాపన జరిగినప్పుడల్లా అంచనాలు పెరుగుతూ ఉంటాయి. రేట్లు ఇవ్వాలన్న రేట్లు నెక్స్ట్ ఇయర్ ఉండవు కదా. బట్ అబ్నార్మల్గా పెంచడం తప్పు అవుతుంది ఒకవేళ అట్లా పెంచితే. ఏది ఎట్లున్నా కూడా కాంగ్రెస్ పాలనలో మనం 57 ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో అత్యధిక భాగం కాంగ్రెస్ పాలనే. తెలంగాణకు దుర్గతి అధోగతి దానివల్ల వచ్చింది. ఇప్పుడు ఇంకా అంతకంటే భిన్నంగా పరిపాలన ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకు కాంగ్రెస్ అనగానే మీరు నేనేమన్నా ఇప్పుడు నేను ఆన్సర్ షీట్ ముందు పెడితే చదవకుండానే ఇట్లా ఇంటి మార్క్ కొట్టి వాళ్ళు మంచి పనులు చేసి మంచి పనులను మనం అప్రిషియేట్ చేస్తాం. ఈ ఏడాది 13 నెలలు ఒక మంచి పని నాకు మీకు కనిపించిందా కాంగ్రెస్లో? ఎందుకు లేవు? ఇప్పుడు మా చక్రపాణిని వీసీ చేశారు, అదొక మంచి పని. ఓపెన్ యూనివర్సిటీ పుట్టు పూర్వోత్తరాలు తెలుసు, రిజిస్ట్రార్గా చేశాడు, టీఎస్పీఎస్సీలో పనిచేశాడు చైర్మన్గా. అదొక మంచి నిర్ణయం, నేను అప్రిషియేట్ చేస్తాను. చాలా దావోసు పోయిండు, సరే పెట్టుబడులు రావడానికి ఆయన కారణం కాదు, పెట్టుబడులు రావడానికి కేసీఆర్ కారణం. ఇవాళ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి ఏ కంపెనీ అయినా వస్తుందంటే హైదరాబాద్ డెవలప్మెంటే కదా. దాని మీద రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఈ చంద్రబాబును రాజశేఖర రెడ్డి చేసిన డెవలప్మెంట్ అన్నాడు. తెలంగాణలో ప్రజలు ఎవరన్నా ఆమోదిస్తారా? దాంతో స్టేట్మెంట్ అంగీకరించారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది, అంతకుముందు కొంత డెవలప్ అయింది. దాన్ని కొనసాగించే క్రమంలో ఈయన ఇంకో 4 ఇంతలు పెంచాడు. 100%. మరి అది కాదా ఇప్పుడు పెట్టుబడులను ఆకర్షించింది ఏంటిది? ఒక స్టేబుల్ ఎకానమీ, ఒక మంచి డ్రింకింగ్ వాటర్ కావచ్చు, పారిశ్రామిక జలాలు కావచ్చు. ఇంకా 100 ఏళ్ళ దాకా హైదరాబాద్కి ఇబ్బంది లేకుండా చేశారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి పోయినందుకు ఆయన చూసి ఇచ్చారా? హైదరాబాద్ను చూసి ఇచ్చారా? హైదరాబాద్ను చూసిస్తే కనుక హైదరాబాద్లో ఎమ్యూనిటీస్ ఎవరు చేశారు? కాబట్టి ఏదున్నా సరే ఆయన వంతు ప్రయత్నంగా ఒక ముఖ్యమంత్రిగా దావోస్ పోవడం, అంతకుముందు ముఖ్యమంత్రులు ఎవరు పోలే, ఆయన దావోస్ పోయి ఇవి తీసుకొని రావడం అనేది అది పాజిటివ్ పాయింట్. అది 1,78,000 అవి ఎన్ని వస్తాయి తర్వాత సంగతి. ఎందుకంటే అలా సగం మన ఇక్కడ తెలంగాణ వాళ్ళే ఉన్నాయి కదా, మెగా వాళ్ళే 44,000 కోట్లు ఉన్నాయి. అలా గ్రీన్ కో వాళ్ళు అయినట్టున్నాయి, ఇంకెవరెవరి ఉన్నాయో. ఆయన అక్కడ పోయి ఒప్పందాలు చేసుకున్నా, భారతీయులతోనే ఒప్పందాలు చేసుకున్నాడు. అమెరికాలో నుంచి అక్కడ నుంచి ఇప్పుడు ఇన్ఫోసిస్ ఇండియాదే కాదా? మరి ఎక్కడి నుంచి వచ్చిన పెట్టుబడులు? దావోస్ పోతే నీకు ఏమన్నా యూరోపియన్లు పెట్టిండ్లా లేదా అమెరికన్లు పెట్టిండ్లా? అడిగిండు, ఆయన ప్రయత్నం ఆయన చేసిండు. ఇంకా ఏది నేను అప్రిషియేట్ చేయాలి రేవంత్ రెడ్డి చేసిన దానిలో? ఇంకా వేరే పనులు ఏం చేసిండని ఏమన్నా చేస్తే అప్రిషియేట్ చేద్దాం.